తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి కాసేపట్లో తుమ్మిడిహెట్టిని సందర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. నిన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి జూపల్లి ప్రాజెక్టు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు చేరుకునే ప్రయోజనాలు, అక్కడ దానికి సంబంధించి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్లని, ఆయకట్టు, ప్రాజెక్టు సామర్థ్యం, ఎత్తు తదితర అంశాలను మంత్రికి వివరించారు అధికారులు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భూములకు సాగునీరు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు డిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలపై ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఎలా ప్లాన్ చేస్తుంది సాగునీరు అందించేందుకు? సుమా, తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్లలో భాగంగా ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని భావిస్తోంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోని ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ అది అనేక కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును మళ్ళీ తిరిగి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మరో మంత్రి గడ్డం వివేకు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మరొకరు హరీష్ రావు, అదే మరొక వైపు ఈయనతో పాటు వినోద్, ఇక ఎమ్మెల్సీ దండ విఠల్ కూడా ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంత పరిశీలనకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న కూడా దీనిపైన మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు సంబంధించిన అనేక అంశాలపైన ఆయన ఆరా తీశారు. ఈ ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు అవసరమైన విధంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు డిజైన్కి సంబంధించిన విషయాలపైన, అదేవిధంగా మ్యాపింగు, ఇతర సాంకేతిక అంశాలు, మరొక వైపు నీటి లభ్యత, దీంతోపాటు ప్రాజెక్టు ఎత్తు, వీటన్నిటిపైన కూడా నిన్నటి సమీక్షలో మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరొకసారి దీనిపైన సమీక్షించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు సంబంధించి ఈరోజు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటన చేసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీటన్నిటి వివరాలను వివరిస్తారు. వీటన్నిటితో మరొకసారి ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశాల్లో ఒక ఖచ్చితమైన డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ తిరుపతి చారి.